ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలేదంటూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం పోలీసు వర్గాల్లో ప్రత్యేకంగా చర్చగా మారింది. ఎవరు అధికారులు, ఎవరు ఆ పాత్రలో ట్యాపింగ్లో వాళ్ళ రోల్ ఏంటి అనే విషయాలను ప్రెస్ మీట్లో చాలా కరాఖండిగా కేటీఆర్ ప్రకటించారు. ఒకసారి ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇంకొక మాట కూడా నేను మిత్రులారా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే ఇప్పుడు ఆయన, ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారి గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ, హైదరాబాద్ సిపి. మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా? వారెవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు ఆనాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు. మరి అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 మొదలుపెట్టు. ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి నేను నా ఆరోపణ కాదు కదా. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు. ఏమని? ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. మరి అది వాస్తవమా కాదా? బయటికి తీ, విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులందరినీ పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరినీ పిలిపి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. ఇంకోటి బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మర్చిపోలేదు. నాకే ఐఫోన్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు, నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే. నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే, ట్విట్టర్లో అప్పుడే పెట్టినా. నా ఒక్కడికే రాలేదు, అసదుద్దీన్ ఓవైసీకి వచ్చింది, ఇంకా కొంతమంది మిత్రులకు ఇక్కడ తెలంగాణలో కూడా మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి, జాగ్రత్త, మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు 2022లోనో 2023లోనో వస్తే నేను బయట కూడా పెట్టినది. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసిండ్రు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. ఇప్పటి వరకు ప్రెస్ మీట్లో చెప్పినట్లుగా ట్యాపింగ్ కేసులో కేవలం కేసీఆర్ ఒక్కరే బాధ్యులు కాదు, ఆ 4 అధికారులు ఎందుకు బాధ్యత చేయకూడదంటూ ఆయన పేర్లు పెట్టి మరి చాలా కరాఖండిగా చెప్పారు. అప్పట్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఐజీలు ఏం చేస్తున్నారు, పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నారు, అప్పట్లో హోమ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు, ఎస్ఐబిలో ఉన్న ఆఫీసర్ ఏం చేశారంటూ వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళని ఎందుకు బాధ్యత చేయకూడదు అంటూ ఆయన క్వశ్చన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే అంశంపై మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారితో పాటు మాజీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి ఉన్నారు. ఆ అంశాలను తీసుకుంటూ ఈ విశ్లేషణ ఎటువైపు వెళ్తుంది, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ వర్గాలకు ఉద్దేశించి మాట్లాడారు అంటే, కేసులో కేవలం కేసీఆర్నే కాకుండా మిగతా వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయకూడదు అని ప్రశ్నించారా అనే విషయాల్ని ప్రకాష్ గారిని, సర్వేశ్వర రెడ్డి గారిని తెలుసుకుందాం. అన్న నమస్తే. సార్, ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇదే అంశాన్ని నిన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ గారు కూడా ఈ 4 పేర్లతోనే రేజ్ చేశారు. ఆయన కూడా అదే అంటున్నారు. ఇవాళ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా దాన్ని చెప్పడం, వాళ్ళ వాదనకు ఒక బలం అనేది వచ్చింది. అంటే కేవలం ట్యాపింగ్ కేసులో కేసీఆర్ఏ ఎందుకు, అప్పుడులోని ఆఫీసర్లు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? శివధర్ రెడ్డి గారు అవ్వచ్చు, మహేందర్ రెడ్డి గారు అవ్వచ్చు, రవిగుప్తా గారు అవ్వచ్చు, సజ్జనార్ గారు, వాళ్ళ మీద ఎందుకు బాధ్యతలు లేవు? అదే ఆఫీసర్లు అప్పట్లో మా దగ్గర ఉన్నారు, ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు కదా అన్నది క్వశ్చన్ వచ్చింది. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇది ఒక రాజకీయంగా మలుపు తిప్పుదామన్నా, లేదు కేసును పక్కదో పట్టిద్దామని అనుకో? కేసును పక్కదారి పట్టేయడం ఆయన చేతిలో లేదు. ఇప్పుడు వాళ్ళ కేసు పెట్టాలని సీరియస్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మూలాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఎమర్జెన్సీ కాలం నుంచి కూడా నా ఊహకు అందినంత వరకు ఫోన్ ట్యాపింగ్ అనేది చేయని ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ భారతదేశంలో లేరు. ఎమర్జెన్సీ ముందు 1975లో స్టార్ట్ అయిందే దాని నుంచి కదా. దాని నుంచే ఇందిరాగాంధీ టైం నుంచి. అంటే నేను కూడా ఆ టైంలో గ్రాడ్యుయేషన్, అప్పుడు నేను విన్నాను. తర్వాత అదే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ల వల్ల అమెరికా ప్రభుత్వం కూడా కూలిపోయింది, వాటర్ గేట్ కుంభకోణం ఇట్లాంటివి. ఇక్కడ మన పక్కన కర్ణాటక రామకృష్ణ హెగ్డే కూడా. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం. అయితే చట్టం ఉంది, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కానీ, తర్వాత కొన్ని స్పెషల్ గైడ్ లైన్స్ కానీ ఉన్నాయి.
అంటే ఫోన్ ట్యాపింగ్ సార్ మీకు తెలియదు కాదు, ఇది కేవలం అన్లాఫుల్ యాక్ట్ వాళ్ళకి మాత్రం వాళ్ళకు వర్తిస్తుంది, పొలిటీషియన్స్ కి తర్వాత బిజినెస్ మ్యాన్ కి వర్తించదు కదా. వర్తించదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకవేళ చెప్పినా కూడా, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారే అనుకుందాం, అధికారులు శాశ్వతంగా ఉండేవాళ్ళు, రిటైర్మెంట్ అయ్యేదాకా ఉండేవాళ్ళు అధికారులు, వాళ్ళకు ఉండే ప్రమాణాలు వాళ్ళకు ఉండాలి. కేవలము 5 ఏళ్ళకు ఒకసారి మారే ముఖ్యమంత్రులో మంత్రులో ఫోన్ ట్యాపింగ్ చేయమంటే చేయకూడదు. చేస్తే దానికి ఆ మంత్రి బాధ్యుడు కాదు. మంత్రి ఎక్కడ రిటర్న్గా ఆదేశాలు ఇయ్యాడు, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయమని ఎప్పుడు చెప్పాడు. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాడికి ఆధారాలు ఉండవు. కాబట్టి ఇక్కడ బలయ్యేది ఎవరు అంటే అధికారులే బలవుతారు. ఏ ప్రభుత్వంలోనైనా అధికారులే బలవుతారు. కేసు పెట్టాల్సి వస్తే ఫస్ట్ పెట్టాల్సింది అధికారుల మీద, తర్వాత ఈ నలుగురితో పాటు హోమ్ సెక్రటరీ కూడా బాధ్యుడవుతాడు. అదే ఆయన అప్పుడు రవిగుప్తా గారు హోమ్ సెక్రటరీ ఉన్నారు అప్పుడు, సో ఆయన కూడా బాధ్యుడవుతారు. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఆదేశాలు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. బట్ కేవీపీ గారు సంతకం పెట్టడం మేము పెట్టాము అని చెప్పినా కేవీపీ మీద కేసు లేదు. కేసు అయిన శ్రీలక్ష్మి మీద, బీపీ ఆచార్య మీద. నాకు తెలిసి వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఆఫీసర్స్, వాళ్ళ సర్వీస్ అంతా కూడా ఎప్పుడు కరప్షన్ అలిగేషన్స్ లేని ఆఫీసర్స్ వాళ్ళు. అటువంటి వాళ్ళు జైల్లో ఉన్నారు నెలల తరబడి. అంటే అధికారులే ఇక్కడ బలవుతారు. కాబట్టి అధికారులు కూడా అసెప్ట్ చేసుకోవాలి. వాళ్ళు ట్యాప్ చేయమన్నంత మాత్రాన ఐఎస్ఐఎస్ వాళ్ళే ట్యాప్ చేయొచ్చు. నక్సలైట్ ఎన్ఐఏ వాళ్ళు కనుక రికమెండ్ చేస్తే నక్సలైట్స్కి కూడా ట్యాప్ చేయొచ్చు. ఇక రౌడీ షీటర్స్ ఎవరైనా ఉంటే కూడా చేయొచ్చు. ఎందుకంటే టు ప్రివెంట్ ద క్రైమ్. ఏదైనా కూడా పర్మిషన్ తీసుకోవాలి. 6 నెలలకు ఒకసారి దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఏది జరగకుండా ఇష్టారాజ్యంగా నడిచిపోయింది. అంటే ఈరోజు కేటీఆర్ గారు అన్న మాటలు ప్రకారం చూస్తే ఆ నలుగురికి బాధ్యతలు చేయాలనుకుంటున్నారు. అంటే ఆ నలుగురైనా ఇంకెవరైనా ఐజీలు ఉన్నారా? ఎందుకంటే శివధర్ రెడ్డి గారు రిటైర్ అయ్యారు, వాళ్ళ నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు ఆయన కొంతకాలం తర్వాత. బట్ ఎక్కువ కాలం ఉన్నది అంటే తప్పించారో తప్పుకున్నారో, ఎక్కువ కాలం ఉన్నది ఆయన కాదు. ఆయన ఫస్ట్ 2 ఇయర్సే ఉన్నాడు. ఆ నైమ్ ఇన్సిడెంట్ తర్వాత ఆయన అక్కడ నుంచి. అయితే ఎవరు తర్వాత వచ్చిన బాధ్యులు ఎవరు? ప్రభాకర్ రావుకు ఆయనకు మధ్యలో కూడా ఇంకొక అతను అన్నాడు, నవీన్ చంద్ ఉన్నారు. బట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది ఇది ఈ ఫోన్ ట్యాపింగ్? ఆ కాలానికి సంబంధించి హోమ్ సెక్రటరీగా రవిగుప్తానే ఉన్నాడా, బుర్ర వెంకటేశం ఒకసారి ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, ఒక ఐపీఎస్ ఒక అతను ఉండే. వీళ్ళందరూ కూడా అందులో అవుతారు. నలుగురే ఎట్లా అవుతారు? ఈ మొత్తం 9.5 కాలంలో ఈ నలుగురి బాధ్యతలలో కనీసం ఒక 10-12 మంది. కేటీఆర్ గారు నలుగురు పేర్లు ఎందుకు మాట్లాడారు అంటే ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన డీజీపీగా మహేందర్ రెడ్డి తర్వాత వచ్చాడు, అప్పుడు ఆయన సిటీ కమిషనర్ ఉండే. మరి అంతకుముందు ఉన్న డీజీపీ అనురాగ్ శర్మ కూడా ఉన్నాడు కదా శివధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు. వీళ్ళందరూ కూడా వస్తారు కదా. టోటల్ 10-12 మంది. సీఎం గారు ఆదేశాల మేరకు చేశారు, అధికారుల బాధ్యులు కారా అంటూ కేటీఆర్ గారు ప్రకటించారు, రైట్? కానీ వాళ్ళని ఎందుకు చేయాలండి? డీజీపీకి ఏం సంబంధం, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి ఏం సంబంధం, ఎస్ఐబి ఇన్ఛార్జ్కి ఏం సంబంధం? అంటే యాజ్ పర్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళంతా నేరస్తులు అవుతారు ఒకవేళ అది ప్రూవ్ అయితే. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే ఆధారాలు దొరికితే. బట్ నాకు తెలిసి ఏ ఆధారం కూడా ఉండదు. అటువంటప్పుడు ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి జరుగుతున్న డ్రామా అని అనుకోవచ్చు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఎస్ఐబి ప్లస్ లా అండ్ ఆర్డర్ పోలీసు రెండు సెపరేట్. ఎస్ఐబి ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఉంటుంది, దానికి ఎస్ఆర్ అమౌంట్ ఒక అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్లోంచి వాళ్ళు ఎక్విప్మెంట్ కొనుక్కునే అధికారం వాళ్ళకు ఉంది. డీజీపీకి చెప్పాలని రూల్ ఉండదు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి చెప్పాలనే రూల్ ఉండదు. ఒక సెక్షన్. ఇంకో సెక్షన్లో ఒక ఎక్విప్మెంట్ కొనాలనుకుంటే మీరు అన్నట్లుగా ఇంటెలిజెన్స్ డీజీ పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ డీజీ పర్మిషన్ వెళ్ళాలి, డీజీ నుంచి హోమ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్తారు. కానీ ఈ ఎక్విప్మెంట్ టెలిఫోన్ ట్యాపింగ్ కొనడానికి మాత్రం ఎస్ఐబి వాళ్ళు ఇండిపెండెంట్గా కొనుక్కోవచ్చు. కాబట్టి డీజీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధం ఉండదు అనేది ఒక వాదన. అంటే వాదనలు ఎట్లున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏది జరిగినా కూడా డీజీపీ బాధ్యుడు అవుతాడు, రైట్? అది కరెక్ట్. కాబట్టి ఆయనకు తెలిసి జరిగినా తెలియక జరిగినా మాస్టర్ ఈజ్ లయబుల్ ఫర్ ది సర్వెంట్స్ మిస్టేక్స్, లా ఆఫ్ థాట్స్ అంటాం దీన్ని. సో అట్లా ఆయన బాధ్యుడు అవుతాడు. రెండవది ఏంటంటే హైరార్కీలో హోమ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా జరుగుతున్నప్పుడు ఆయన నియంత్రించాల్సి ఉండే, వార్నింగ్ ఇవ్వాల్సి ఉండే. ఇవ్వనందుకు ఆయన బాధ్యుడు అవుతారు. ఇప్పుడు బయట సమాజంలో నేరం జరుగుతుంటే చూస్తూ నోరెత్తకపోతే అది నేరం కాదు. కానీ ఒక డిపార్ట్మెంట్లో కింది అధికారులు నేరం చేస్తున్నప్పుడు తెలిసి మౌనంగా ఉండడం అనేది నేరం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా బాధ్యులే అవుతారు.
ఇంటెలిజెన్స్ చీఫ్కు సంబంధం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్గా ముఖ్యమంత్రితో ఉంటూ ఆ వ్యవహారాన్ని ఆయనకు చెప్తా ఉంటాడు. బట్ ఇది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఎస్ఐబి. మరి ఎస్ఐబికి ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ బాధ్యుడా కాదా అనేది నాకు తెలియదు, పోలీస్ ఆఫీసర్ చెప్పాలి. బట్ అక్కడ సజ్జనార్ ఉన్నాడు కొంతకాలం, దీనికి సపరేట్ టాస్క్ ఫోర్స్ లాగా పెట్టారు. అది పెట్టి సాధారణంగా అప్పట్లో రెండు కలుపుదాం క్లబ్ చేద్దాం అరవిందర్ గారి టైంలో చూశారు. ఇంటెలిజెన్స్ వేరు, గ్రేహౌండ్స్ వేరు, ఎస్ఐబి వేరు, కౌంటర్ ఇంటెలిజెన్స్ వేరు, 4 ఉంటాయి. పొలిటికల్ ఇంటెలిజెన్స్ వేరేగా ఉంటుంది. ఎస్ఐబికి గ్రేహౌండ్స్కి ఒక కోఆర్డినేషన్, ఇంటెలిజెన్స్కి మన కౌంటర్ ఇంటెలిజెన్స్ వేరేగా ఉంటుంది. ఈ 4 ఏజెన్సీలు డిఫరెంట్ అవుతున్నాయి కాబట్టి మన యాదవ్ గారు డీజీ ఉన్న టైంలో అరవిందర్ గారు ప్రపోజల్ తీసుకొచ్చారు. అందరూ అల్టిమేట్గా చేసేది గవర్నమెంట్ కోసం కాబట్టి కౌంటర్ ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ ఈ 3 కలుపుదామని అక్కడే క్లాష్ వచ్చింది. సరే ఒకసారి దాని గురించి పక్కన పెడితే సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రకాష్ గారు చెప్తున్నట్లుగా డీజీ గారు నోటీసులు లేకపోయినా, ఆయనకు సంబంధం లేకపోయినా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆయనకు తెలియకుండా జరిగిందని అంటే ఆయన ఫెయిల్యూర్ అనుకోవాలా, కంట్రిబ్యూషన్ ఆఫ్ నెగ్లిజెన్స్ అనుకోవాలి, ఫెయిల్యూర్ అనుకోవాలి, ఇన్కంపిటెంట్ అనుకోవాలి, ఇన్ఎఫిషియెంట్ అనుకోవాలి, దేనికి పనికిరాడు అనుకోవాలి. ఎందుకు చెప్తున్నంటే టైం టు టైం ఎస్ఐబి చేసే ప్రతి పని కూడా డీజీ నోటీసులు పెట్టి చేస్తారు. ఆయన నోటీసులు లేకుండా ఏదీ కాదు, ఎనీ డీజీ ఉండొచ్చు, ప్రతిదీ వాళ్ళకి పెడతారు. తర్వాత ఇనిషియేటింగ్ అథారిటీకి వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలి, పర్చేసింగ్ కూడా మిషన్స్ ప్రతిదీ కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇల్లీగల్ పోయి డబ్బులు ఉన్నవి పోయి ఎస్ఆర్ అమౌంట్లకు అడబెట్టేసి తీసుకొచ్చేది కాదు. అది ఇది వెరీ సీక్రెట్ ఆర్గనైజేషన్. అది ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్లో కానీ, తర్వాత దాంట్లో టెర్రరిస్ట్ ఆపరేషన్లో కానీ ట్యాపింగ్ కావాలంటే మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. త్రో ప్రాపర్ ఐరానికి ఉంటుంది కానీ త్రో ప్రాపర్ ఛానల్లో పోతుంది. సంతకం పడినప్పుడు ఈ నెంబర్లు ఎవరు చూసుకోరండి, పీసీసీ నెంబర్, ప్రెసిడెంట్ నెంబరు, మా నా నెంబరు, ప్రకాష్ గారి నెంబరు పెట్టి రాదు కదా. పెట్టిందనుకో పంపేటప్పుడు ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే ట్రూ కాలర్ పేర్లు వస్తాయి కదా, అంతా కూడా చూసుకోనంత చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఒక నెంబర్ పెట్టినప్పుడు కింద రాస్తారు కదా, ఈ వ్యక్తి ఎవరు, ఈ నెంబర్ ఏంటి, క్రైమ్ నెంబర్ ఏంటి, ఏ పర్పస్ మీద ఈ నెంబర్ ట్రాప్ చేస్తున్నాం అది. మళ్ళీ రిజల్ట్ లేకుండా ఫార్వర్డెడ్ అకౌంట్ పర్మిషన్ రాస్తే ఈయన ఫార్వర్డ్ అయిపోవాల్సింది వెనక్కి, అట్లా ఉండదు. సార్ ఈరోజు కేటీఆర్ గారి మాటల్లో మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? కేటీఆర్ గారిది ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది, డ్యూయల్ స్టేట్మెంట్ లాగా. ఎట్లా అంటే మొన్న అంతకుముందు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుకుంటూ ఏందా పెద్ద టాపింగా, ఒకటి జరిగి ఉండొచ్చు అని పార్సల్ అడ్మిషన్ చేసి, ఒక పొలిటీషియన్, ఒక లీడరు, దట్టు నాలెడ్జ్ ఉన్న పర్సన్ అట్లా మాట్లాడదు కదా వేగంగా. మళ్ళీ దాన్ని మళ్ళీ ఎవరు అడ్వైజ్ చేసినారు, రెక్టిఫై చేసుకున్నారు, ఆయన లేనిపోయింది ఎందుకు పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ రోజుకి ఇది వీళ్ళు 4 పేర్లు వచ్చినాయి. తర్వాత ఆయన ఇప్పుడు నాకు ఇల్లీగల్ పనులు నాకేం అవసరం చేయనీకే, నీకేం అవసరం ఉందని మా అట్లా చేస్తారు, ఒకటి చేస్తారని. అంటే ఆయన స్టేట్మెంట్ అంటే ఒక స్టాండర్డ్ లేదు, భయంగా స్టేట్మెంట్ ఉంది, ఇంటెన్షన్ స్టేట్మెంట్ ఉంది. ఈ రెండింటిలో మనం డిఫరెన్షియేట్ చేయడానికి లేదు. అందుగురించి కేటీఆర్ స్టేట్మెంట్ అంత ప్రామాణికం, ఒక విధంగా భయం ఉంది. తర్వాత వీళ్ళు అన్నప్పుడు అంటే ఈయనకు ట్యాపింగ్ తెలుసు అని అడుగుతుంది, దాంట్లో ఎంప్లాయిడ్ మీనింగ్ కనపడుతుంది. ట్యాపింగ్ ఇలా పేర్లు అని చెప్పుకుంటూ వచ్చినట్టే ట్యాపింగ్ చేసినట్లు ఆయనకు నాలెడ్జ్ ఉంది. క్రైమ్ అండ్ క్రిమినల్ నాలెడ్జ్ నుండి దాన్ని ప్రివెంట్ చేయకపోతే కూడా నేరమే. కరెక్టే. వాళ్ళ ఫాదరు అంటే మనం కరెక్ట్గా చెప్పలేము, కానీ ఒక సోర్స్లో ఏం చెప్తుందంటే ప్రతిపక్ష నాయకులు మూవ్మెంట్ తెలుసుకోవడం అనేది గవర్నమెంట్కి ఉన్న వాళ్ళకి ఒక రైట్ ఉంటుంది. మూవ్మెంట్ కనుక్కోమన్నాం కదని వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పడం కాదు కదా. ఇప్పుడు అక్కడే ప్రకాష్ గారు చెప్పాడు కదా, వీళ్ళు ఆఫీసర్స్ 5 ఏళ్ళ నుండి వాళ్ళు పోతారు, వీళ్ళు చూసుకోవాలి. ఒకటి చెప్తే కోతి కొబ్బరికాయ చేసి మొత్తం గబ్బులు వేపుకొని కూర్చొని మెడకేసుకున్నాడు పావును. అవసరం అది కాదు కదా, నువ్వు చేసే పని నువ్వు చేయి. ఇప్పుడు దీనివల్ల ఒక పెద్ద మెసేజ్ డిపార్ట్మెంట్కి పోతుంది. ఏంటి అంటే ఏ తప్పు చేయకూడదు, మనం ఎవరు మాట నిష్పక్షపాతంగా ఉండాలనే కాన్సెప్ట్ కింద వస్తుంది. మరి ఎంతవరకు ఉంటారో మా వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ సీరియస్ అఫెన్స్. అది ఎక్కడంటే 120A ఉంది, ఆ తర్వాత టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, సెక్షన్ 40 వస్తుంది. ఇట్లా 14-15 ఏళ్ళు లైఫ్ పడే ఛాన్సెస్ కూడా ఉంది కాన్స్పిరసీ కింద. మల్టీ స్టేట్లో కూడా రికార్డింగ్స్ అని ఉంటుంది. కర్ణాటక ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్, ఈ 3 ఉన్నప్పుడు సోకాల్ నేమ్డ్ ఉన్న ఒక బాస్ ఆయన్నే అప్పుడు ఇక్కడ జరిపించింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారిది కూడా జరిగింది కదా, మళ్ళీ అవి కూడా ఏంటి ఎవరు ట్రాప్ చేసి తెలుస్తుంది కదా. ఆయన 2004 నుంచి కూడా జరుగుతున్న ఎంక్వైరీ చేయాలి. ఆయన చెప్పడం కాదు, ఇప్పుడు వీళ్ళు చేయించాలి కదా. రేవంత్ రెడ్డి గారి కూడా జరిగింది కదా, 2014లో ఆయనే కదా మొదటి విక్టిమ్. మొదటి విక్టిమ్ అప్పటి నుంచే వచ్చింది ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అని. అంతకుముందు నడుస్తుందో చేస్తుందో బయటపడేప్పుడు దొరికిన దొంగలు లేకుండా దొరలు, దొరికిన కనుక దొంగలు లేకుండా దొరలాగా తిరుగుతున్నారు.
అందు గురించి అప్పుడు చెప్పిన దాన్ని రేవంత్ రెడ్డి గారు దాంట్లో కరెంట్ తీస్తే అప్పుడు ఎవరున్నారు, ఎవరెవరు ఏ పొజిషన్ ఉన్నారు, ఏం చేసినారు అంటే వాళ్ళని కూడా అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. ఇది వీటికే వదిలిపెడితే కాదు. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా 2004 నుంచి చదువుకున్నాం. రేవంత్ రెడ్డి గారు 2014 టాపిక్ తర్వాత మరొకసారి మధ్యలో బిఎల్ సంతోష్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ వ్యవహారం కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో వచ్చింది. మరి ఆ కేసు కూడా బయటకు తీయాల్సి వస్తుందేమో కదా. తప్పకుండా. అంటే ఏ కేసు అయినా కూడా ట్యాపింగ్ అనేది ఒకసారి మొదలైంది అన్నప్పుడు అది అఫెన్స్ అవుతుంది. అంతే. అయితే ఇక్కడ ఏమైందంటే పొలిటికల్ వాళ్ళను ట్యాప్ చేయడం వల్ల పెద్దగా నష్టం జరిగింది ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా తెలివైన వాళ్ళు కదా, వీళ్ళంతా సిగ్నల్ యాప్, ఫేస్ టైము, తర్వాత వాట్సాప్, చాలా కాలం వరకు వాట్సాప్ గోప్యంగా ఉండే అవకాశాలు టెక్నాలజీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అనవసరమైన మాటలేమో మామూలు ఫోన్లలో మాట్లాడి అవసరమైన మాటలు ఈ వాట్సాప్లలో వీటిలో మాట్లాడాలి. అందరికీ తెలుసు భారతదేశంలో ఫోన్ ఏ ఫోన్ కూడా సేఫ్ కాదు అని తెలుసు. వీళ్ళు ఎవరు ట్యాప్ చేసినా చేయకపోయినా అక్కడ గూగుల్లో ట్యాప్ చేస్తాడు, అక్కడ చైనాలో సర్వర్లు పెట్టుకొని ట్యాప్ చేస్తారు. వీళ్ళందరూ సెల్ ఫోన్లో అసలు సీక్రెసీ లేదు, అన్నీ కూడా రికార్డ్ అయితేనే ఉంటాయి, ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. బట్ ఒకటి మంచిగా జరిగింది, ఏమైందంటే ఐఎస్ఐఎస్ ఆపరేషన్స్ అన్నీ ఆపగలిగారు. అంతకుముందున్న బాంబ్ బ్లాస్టులు లేవు, మనకు తెలిసి ఎన్ని చేంజ్ చేయగలిగారు. ఇప్పుడు క్రిటికల్ ఇంటెలిజెన్స్ అని దాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా అంటే విజయ మాడ్యూల్ అన్ని కూడా వీళ్ళు స్టాప్ పెట్టారు టాపింగ్ వల్లనే కదా. అంతవరకు బాగానే ఉందండి, కానీ మిగతా విషయాలు రావడం ఏం నష్టం జరిగింది. ఇప్పుడు నాకు ఒకటి అడుగుతాను, ఎవరన్నా ఫోన్ ట్యాపింగ్ వల్ల నష్టపోయినామని కంప్లైంట్ ఇచ్చారా? మరి నా ఫోన్ ట్యాప్ చేయడం వల్ల నాకు ఈ నష్టం జరిగిందని ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఇచ్చాడా? ఆ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా వాళ్ళని ఏమన్నా ఆర్థికంగా దెబ్బతీశారా? రేవంత్ రెడ్డిది ఎక్సెప్షన్, అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదా స్టీఫెన్సేనే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు. ఏదున్నా ఆ ఫోను ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినాక వాళ్ళు ట్యాప్ చేసి ఉండొచ్చు. నా దగ్గరకు వస్తున్నాడు డబ్బులు పట్టుకొని, ఏదైనా కావచ్చు, అది దానికి ప్రూఫ్ ఏం. రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆ ఫోన్లో విన్న తర్వాత మునుగోడ ఎలక్షన్లో డబ్బులు కానీ, రఘునందర్ డబ్బులు కానీ, భవ్యాసవాళ్ళ డబ్బులు కానీ మేము సీజ్ చేస్తామని ఇంకంతగా రాధాకృష్ణరావు ఇచ్చింది. ఎలక్షన్ టైంలో ఇవన్నీ సహజం. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ మీకు ఒక థ్రిల్లింగ్ న్యూస్ చెప్పనా? చెప్పండి. కేవలము టీఆర్ఎస్కే ఇదైందా నష్టము, మన లాభము? కాంగ్రెస్ కూడా పేరు చెప్పను, ఒక టాప్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ అధికారంలోకి కాంగ్రెస్ వస్తున్నది అని తెలిసిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఆయన కింద ఉన్న అధికారులకు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు డైరెక్ట్ పిలిచి అందరి మధ్యలో, ఒకరిద్దరు అయితే సీక్రెట్ 20-30 మందిని కూర్చోబెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ డబ్బులు పట్టుకోవద్దు అని చెప్పాడు. తర్వాత ఇంకొక అధికారి, ఆయన పేరు కూడా నేను చెప్పాను, కాంగ్రెస్ డబ్బులను పోలీస్ వెహికల్లో తీసుకుపోయి పార్టీ బాధ్యులకు అప్పచెప్పారు. చేసి ఉండొచ్చు. ఇవన్నీ నేను అనేది ఏంటంటే, ట్యాపింగ్ చేశారనుకోండి, ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా, వస్తాయి కదా, ఇవన్నీ జరిగినాయి అంటున్నాను. కానీ ట్యాపింగ్ వల్ల ఐఎస్ఐఎస్ కంట్రోల్ చేయగలిగారు, కొంత ఎన్ఐఏ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల నక్సలైట్ ఉద్యమాన్ని కొంత బ్రేక్ చేయగలిగారు. బట్ పెద్దగా నష్టపోయింది ఏం లేదు. అది ఒకటే కాకుండా ఫేక్ కరెన్సీ బంగ్లాదేశ్ వస్తుంది మనకు వచ్చేటప్పుడు, ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల అది కూడా దొరికింది. దీనికన్నా నేరాలు డిటెక్ట్ అయ్యాయి. నేరాలు డిటెక్ట్ అయ్యి ఎక్కువగా ఫేక్ కరెన్సీ మనం కంట్రోల్ చేయడం వల్లనే కొంచెం మనకు, లేదంటే మన ఫైనాన్షియల్గా చాలా దెబ్బపడేది. అది దానివల్ల వచ్చిన లాభం కంటే నష్టమే లేదు అంటున్నా, నష్టం ఎక్కువ లేదు. అంటే చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు కదా, నాకు ఇప్పుడు చిక్కోటి ప్రవీణ్ అని కానీ, మన రఘునంద గారు కానీ, ఇంకా చాలా మంది పోయి మా ఫోన్లు విన్న వల్లే మాకు ఈ విధంగా నష్టం జరిగిందని కంప్లైంట్. వాళ్ళు నేరం చేశారు కాబట్టి నేను అనేది ఏంటంటే, అది కూడా ఒక నేరమే కదా. ఇప్పుడు ఎవరు భయపడాలి ఫోన్ ట్యాప్ చేస్తే? ఇప్పుడు మా అంటే అక్రమ సంబంధాలు బయటపడతాయి. అంటే వాళ్ళు బాధపడాల్సింది ఏంటంటే, కొన్ని అట్లాంటి ఇల్లిసిట్ ఇల్లీగల్ కాంటెంట్ బయటపడతాయి. కానీ ఫోన్లలో మాట్లాడుకుంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోరు. వీడు ఇట్లే మాట్లాడుతుంటారు అని చెప్పేసి వదిలేస్తారు. అలా ఎందుకు అనుకుంటారు మీరు? నాలాటోడు మీలోట్లు మాట్లాడితే వీళ్ళగే మాట్లాడితే అనుకోవచ్చు, బాగా డబ్బు ఉండడం మాట్లాడకుండా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు కదా. అంటే పెద్దవాళ్ళతో పెట్టుకోవడం తెలిసినా కూడా పెట్టుకోరు. ఎందుకంటే వినేవాడు ఒక పోలీస్ ఆఫీసర్, అంతా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగాలనేది ఏమి ఉండదు. నాకు తెలిసినంత కొంతమంది చెప్పిన విషయాలు ఏంటంటే, రాత్రి 10 తర్వాత వచ్చే కాల్స్, తాగి అమ్మాయిలతో మాట్లాడడం, ఇవన్నీ వినలేక విసిగిపోతున్నామని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇవి ఏం చేస్తారంటే లైట్ తీసుకుంటారు, అవి ఏం రికార్డ్ చేయరు, వాళ్ళని వదిలేస్తారు అంతే.
కాకపోతే కొన్నిసార్లు హెచ్చరిస్తారు, బాబు జర జాగ్రత్తగా మాట్లాడు, నీ ఫోన్ ట్యాపింగ్లో ఉండొచ్చు అని చెప్పి. అట్లా హెచ్చరికలు వచ్చినాయి, చాలామందికి వచ్చినాయి హెచ్చరికలు. ఏది పడితే అది మాట్లాడద్దు ఫోన్లల్లో, చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి. నేను ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను చెప్పా, జరగడం వల్ల నష్టం జరగలేదని చెప్తున్నా, లాభమే జరిగింది తప్ప. కానీ అది యాజ్ పర్ టెలిగ్రాఫ్ యాక్ట్ తర్వాత వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా నేరమే, ఆ నేరానికి శిక్ష పడాల్సిందే. అయితే ఇక్కడ దొరికేది ఎవరు? ముఖ్యమంత్రి దొరకడు కదా, ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు ఉంటాయి, రిటర్న్గా ఎక్కడ ఉండవు. కాబట్టి ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు? వీళ్ళు ఇచ్చిన ఓరల్ స్టేట్మెంట్ తో కేసు పెట్టినా కూడా అది నిలబడుతుందా? కేసు నిలబడదు కానీ జైలుకైతే పోయి రావాలి కదా. అంటే జైలు పంపడానికి ఏది బనాయించాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే ఏదో పెట్టి పంపించారు. ఈ కేసులో దానికోసమే టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది యాక్ట్ పెడుతున్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ లో సెక్షన్ ఏం చెప్తుందంటే, నేరం అంటే చేసేవాడు, ఎగ్జిక్యూటివ్ చేసేవాడు కన్నా చేయించేవాడికి ఎక్కువ బడ్డీ ఉంటుంది. అంటే ప్రూఫ్ ఏంది చేయించాడు అతను నేను చెప్పిన కన్ఫెషన్ ని తీసుకొని ఓరల్ ఎవిడెన్స్ ఇప్పుడు కాదు సార్, బడ్డీని ఆయన మీద పెడతారు. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నేను చెప్పలేదని ప్రూవ్ చేసుకోవాలి. అది అంటే కొన్ని కేసులలోనే అన్నిట్లో వర్తించదు, బట్ అలా ఉందా అది టెలిగ్రాఫ్ యాక్ట్ లో? బర్డెన్ అనేది కాన్స్పిరసీ ఎవరు ఆయన మీద ఉంటుంది బర్డెన్. కాబట్టి అక్కడికి వచ్చేసరికి తలప్రాణం. నాకు తెలిసి ఆర్టిస్టులు ఆ విషయం కాకుండా వాళ్ళు అంటున్నారు ఆర్టిస్టులన్నీ కూడా డ్యామేజ్ చేశారు, డాటా లేదు అని చెప్తున్నారు కదా. కాబట్టి ఇది ఎలక్షన్ల దాకా నడుస్తుంది, ఎలక్షన్ల తర్వాత చూస్తా క్లోజ్ అయిపోతుంది. సార్ ఇప్పుడు కాసేపు మీ విషయం పడదాం సార్. సార్ చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుస్తుంది అని ముందు ఒక ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ ఆపద్దు, వాళ్ళ వెహికల్కి డబ్బులు పంపించండి చేశారని ఆయనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ మాట్లాడారు ప్రకాష్ గారు. సరే పేర్లు వద్దులండి, ఆ విధంగా పోలీస్ ఆఫీసర్ పవర్ ఏది వస్తే అప్పుడు మారిపోతుంటారా? ఇది పోలీస్ ఆఫీసర్ మారిపోతుంటారు అంటే మారిపోతారు, కొంతమంది మారిపోరు. అందరినీ మనం జనరలైజ్ చేసి చెప్పలేము. కొంతమంది ఉంటారు బలహీనులు కానీ, లేకుంటే ఆపర్చునిస్టులు, అవకాశవాదులు కానీ, అవసరవాదులు కానీ, అనవసరవాదులు కానీ ఉంటారు. కొంతమంది ఉంటారు అతివాదులు, మితవాదులు, తీవ్రవాదులు అంటారు మా డిపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళు పంచన చేరుతారు. ప్రకాష్ గారు చెప్పిన దాంట్లో మనం డినై చేయలేము. కాకపోతే అంటే అవంతా ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు వచ్చింది ఆ ఇష్యూ కాదు కదా, అది ఇప్పుడు వచ్చింది ఇది హార్డ్ డిస్క్లో బలగొట్టని ప్రకాష్ గారు చెప్తారు. ఎస్ దట్ ఇస్ సబ్స్టెంట్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ అఫెన్స్ చేసి బలగొట్టాడు. పార్టీకి సరిపోతుంటారా? అవును, సీజర్ పార్టీలో సరిపోతుంది. ఎవరికి ఇప్పుడు నలుగురు అరెస్ట్ అయ్యారు. అవును, నలుగురులో ప్రణీతరావు, రాధాకృష్ణరావు, భుజంగరావు, తిరుపతి అన్న. అవును, ఓకే. రాధాకృష్ణరావు గారి కన్నా ముందు దొరికింది ప్రణీతరావు గారు. అవును, ప్రణీతరావు గారి కన్ఫెషన్ కి సీజర్ పార్ట్ సరిపోద్ది. అవును, కానీ మిగతా ముగ్గురికి కనెక్టివిటీ ఇస్తారు. మేము కూడా చేసే అదే డిస్కుల్లో మేము రికార్డ్ చేసుకుని దాగి ఉంది పలగొట్టేసి అని లింక్ ఇస్తారు అంతే. ఆ మాట చెల్లదు కదా పోలీస్ సమక్షంలో. చెల్లదా చెల్లదా అని సెకండ్ ఆస్పెక్ట్. చెల్లదు, 100% చెల్లదు. మేర్ కన్ఫెషన్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అని లాస్ట్ ఇస్ అది తెలుసు. కాకపోతే అంటే ఇప్పుడు ఈ ట్రయల్ నడిచి ఇప్పుడు అవుతుందా మురళి 10 ఏళ్ళు అవుతుంది. ఆ 10 ఏళ్ళప్పుడు ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అంతే. డిస్టర్బ్ అంటే జ్యుడిషియల్ ప్రొసీజర్, దాన్ని మనం కాదనలేం కదా. కరెక్టే సార్, ఇది ప్రాపర్ గా వెళ్ళొచ్చు కదా, అంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళొచ్చు కదా. ప్రాపర్ ఏంటంటే డ్యామేజ్ చేసి పలకొట్టింది, దానికి వెళ్ళి ఏం రికవర్ చేస్తావు? రికవర్ పీసెస్ రికవర్ చేస్తారు, మన కన్ఫెషన్ లీడ్ ఇస్తారు. ఆయన కన్ఫెషన్ పోలీసు ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఒకవేళ రికవరీ కానప్పుడు ఇంకొక యాంగిల్ కూడా రికవర్ చేయొచ్చు కదా. ఇంకో యాంగిల్ ఆడ ఉంటే రికవర్ చేస్తాం, మొత్తం తీసుకొని పలకొడితే ఏంటి రికవర్ చేస్తాం. కానీ సాధారణంగా పోలీసులు లింక్ అయితే ఇస్తారు. ఇన్వెస్టిగేషన్ లీగల్లోనే కేసులో శిక్ష పడాలని చేస్తారు, కేసులు పోగాలని ఎవరు చేయరు. ఒక్కొక్క కేసులో మర్డర్ చేశాడు, ఒకసారి జ్యుడిషియరీ కేసులో మర్డర్ చేశాడు, ఆ కత్తి తీసుకెళ్లి చెరువులో పారేశాడు, ఆ చెరువులో వాటర్ ఎడుగో వెళ్ళిపోయింది, కత్తి దొరకలేదని కేసు క్లోజ్ చేయాలి కదా. ఎక్కడో కత్తి తీసుకొచ్చి పెడతారు కదా ప్రస్తుతానికి. అది రేర్ కేసులు ఉంటాయి. కేసు ఎగ్జాంపుల్ ఆ ఎంఓని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఒక కేసులో ఈవెన్ వెపన్ లేదు, చేయబెట్టి గొంతు పిసుకున్నాడు చిన్నపిల్ల. కదా పట్టుదల ఎందుకు ఉంటుంది మురళి? ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఐజ్ ఆన్ టుడే రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాప్ చేయట్లేదా? ఈ ప్రభుత్వం చేయట్లేదా? అంటే నేను 100% చేస్తున్నారు అని నేను అంటాను. చేయలేదని నేను ఎందుకంటే ఫోన్ ట్యాప్ చేయదని ఏ గవర్నమెంట్ చేయదని నేను చిన్న కూడా చెప్పాలి. రెండవది వాళ్ళ మొరల్ దెబ్బతీయదు కదా. ఇవాళ కేసీఆర్ కంటే ముందు అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? అప్పటి డీజీపీని, ఇప్పుడు చెప్పిన లిస్టు. వీళ్ళని అరెస్ట్ చేస్తే రేపు ఎవరన్నా అప్పుడున్న డీజీపీ, ఇప్పుడు అనురాగ్ శర్మ ఉన్నాడు, తర్వాత మహేందర్ రెడ్డి ఉన్నాడు. అయితే నేనేమంటున్నా, అంజనీ కుమార్ ఉన్నాడు. నేనేమంటున్నా అంటే ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం ముందుకు పోయింది అనుకుందాం, హార్డ్ డిస్కులు లేకపోయినా కూడా ఏదో ఒక ఆధారం పెట్టి కన్ఫెషన్ ఆధారంగా చేసుకొని కేసులు పెట్టారు అనుకోండి, రేపటి నుంచి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా
రేవంత్ రెడ్డికి పనిచేస్తారా? చేయరు. చేయరు. వర్క్ టు రూల్ అంటారు. No. వర్క్ టు రూల్ అంటే గవర్నమెంట్ నడుస్తుందా? నడవదు. కాబట్టి ఇవన్నీ పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి ఈ హంగామా అంతా అక్కడి వరకే ఉంటుంది. కేసీఆర్ని టచ్ చేయరు, ఆఫీసర్ని అరెస్ట్ చేయరు, విచారణ పేరుతోనే నడిపిస్తూ ఉంటారు. కొంతకాలం వీళ్ళని జైల్లో పెడతారు. లాస్ట్గా ఆ కేసు ఆ 4 మీదకే పోతుంది. పొలిటికల్ కేసు కానీ చూసుకోవాలి. అది 100% పొలిటికల్. ఇంకా వేరే పర్సనల్గా ఏముండదు. అంటే గతంలో మనం చూసినట్లుగా రేవంత్ రెడ్డి గారి కేసు కానీ లేదా రోహిత్ రెడ్డి కేసు ఈ విధంగా అంతే. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ మీద కేసు పెట్టదలుచుకుంటే ఇది ఒకటే ఉన్నదా? కాళేశ్వరం మీద కూడా కేసు పెట్టవచ్చు, ఎన్నిటి మీద పెట్టవచ్చు. ఆయన మీద ఒక ముఖ్యమంత్రిగా అన్ని తనే చేసింది. ఏ ఒక్కదానిలోకి వెళ్ళైనా అంటే అది ఆధారాలు లేకపోతే తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు కదా. కాబట్టి చెయ్యరండి అట్లా. ఏమున్నాయి అట్లా ఉదాహరణలు భారతదేశంలో? కేవలం తమిళనాడులో తప్ప. అది కూడా 2 ప్రాంతీయ పార్టీలు. ఆడ 63లో లాస్ట్ టైం కాంగ్రెస్ వచ్చింది, ఇప్పటిదాకా జాతీయ పార్టీ రాలే. వాళ్ళిద్దరికి ఉన్న వ్యక్తిగత వైషమ్యాల వల్ల బట్ ఎక్కడ కూడా ఇంత ఉండదు. కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే తెగేదాకా లాగరు, లబ్ధి పొందడానికి ఉపయోగించుకుంటారు. రేవంత్ రెడ్డి తనను జైల్లో పెట్టిండని కూడా ఆ కక్షా కార్పణ్యాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఉండవు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది అంటే 10 ఏళ్ళు ఎట్లా కంటిన్యూ కావాలని ఉంటుంది. 10 ఏళ్ళు కంటిన్యూ కావడానికి ప్రతిపక్షాల సహకారం అనేది మస్ట్ అన్నట్టు. ఏ ప్రతిపక్షాల సహకారం లేకుండా ఏ ముఖ్యమంత్రి కూడా కంటిన్యూ కాలేడు ఆ పదవిలో. కాబట్టి రేపటి రోజు ఆయన మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏదో ఒక రకంగా వీళ్ళకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప వీళ్ళతో తెగతెంపులు చేసుకోవడానికి ప్రయత్నం చేయడు. సార్ మీరేమంటారు? సార్ చెప్పింది కరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి మాత్రం చెప్పొచ్చు, వార్త వ్యక్తిపిస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 10 years ఉండాలనే కాన్సెప్ట్లో ఎవరైనా ఉంటారు. శాస్త్రంగా ఉండాలి 10 years అంటారు, 15 ఆంధ్రప్రదేశ్ జగన్ నేను 30 years ఉంటాను అంటలేడా? అట్లా అది వాళ్ళ దేర్ ఒపీనియన్, దేని పర్సనల్. కానీ ఆ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వీళ్ళందరూ సహకరించాలో అట్లా పోయి కలుస్తారని మాత్రం హైలీ ఇంపాసిబుల్. ఆయన నేచర్ నాకు తెలుసు. సార్ ఒక మాట అన్నారు ఏమంటే రేవంత్ రెడ్డి గారికి పగా ప్రతీకారాలు ఉండవు, చట్టం తన పని చేసిపోతుంది, ఆయన కేవలం ఆయన అభివృద్ధి లేదా పార్టీ నిలబెట్టుకోవాలి అంతవరకు ఉంటారు తప్ప ఈ పగా ప్రతీకార తను జైల్లో పెట్టాడని సీఎం కేసీఆర్ పెట్టారనే ఆలోచన ఉండదు అని అంటున్నారు. కేసీఆర్ పెట్ట చట్టం తన పని చేసుకుంటే మరి కేసీఆర్ అయినా పేరు ఎవరైనా పెట్టచ్చు. అట్లా వాళ్ళందరినీ చేయాలనే కోరిక కూడా ఉండదు. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటే వల్ల వెల్ఫేర్ యాక్టివిటీస్ టైం ఉంటుందంట సార్. అంటే ఆ లెవెల్కి చేరిన తర్వాత ఒకసారి సీఎం లాంటి ఇవన్నీ చిన్నగా అయిపోతాయి, కనబడేవి. చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి కదా. ఉంటాయి. నన్ను అప్పుడు జైల్లో పెట్టిండు కదా, ఇప్పుడు నేను పెడతా అంటే చిన్నగా అయిపోయాయి. ఆ ఊర్లో పంచాయతీ లాగా అవుతుంది. ఆ రేవంత్ రెడ్డి అసాధారణ వ్యక్తి అండి. ఆయన మనం అనుకుంటాం కానీ ఆయన చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంది. ఎదిగే కొద్దీ ఎక్కడ ఎట్లా వెళ్చాలో తెలిసి ఇప్పుడు కొంచెం చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. కేవలం ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఆయన. ఆ మైండ్ గేమ్ పార్లమెంట్ ఎలక్షన్ల దాకా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఆయనే అప్రిషియేషన్ తీసుకుంటాడు. అచ్చా, అంటే మైండ్ గేమ్ మీరు అన్నట్లుగా చిల్లర మాట్లాడు కదా, అక్కడ ఉన్న జనాలకు కూడా నవ్వించాలి, వాళ్ళకి ఉత్తేజం కలపాలని అనుకోవచ్చు కదా. అంటే చిల్లర కార్యకర్తల్ని ఉత్సాహపరచని కొన్ని మాట్లాడుతుంటారు. టీఆర్ఎస్ నాయకుల భాష వాడిన చిల్లర నేను అంటలేను. చిల్లర అనేది అంటున్నారో అది ఉద్దేశపూర్వకంగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ప్రజల్లో ఏంటంటే ఆయన ఎలక్షన్ అప్పటి నుంచి ఒక పద్ధతిలో మాట్లాడుతూ వచ్చాడు. పార్లమెంట్ ఎలక్షన్లు అయ్యేదాకా అదే భాష కంటిన్యూ అవుతుంది. అది అసెంబ్లీ కానీ అది బహిరంగ సభ కానీ. బట్ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత తన స్వభావాన్ని ఆయన మార్చుకుంటారు. సార్ ఆయన స్వభావం మార్చుకుంటారు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు 4 పేర్లు వాడారు. ఈ 4తో పాటు ఇంకొక మంది యాడ్ అవ్వచ్చు. అవును, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటారా, లేదు ఇది కూడా బూమ్రాంగ్ లాగా చేసి వదిలేద్దాం అంటే నేనేమంటున్నా అంటే ఇటువంటి ఇష్యూ జరిగితే నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్స్కి ఒక లెసన్ ఉంటుంది కదా. అది అటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఉండదు. ఎందుకంటే ఆయన దిగిపోయిన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ కక్ష తీర్చుకోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగేది కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ దూరం అవుతుంది. కాబట్టి తన గొయ్యి తన తవ్వుకోడు, తను ఎక్కిన కొమ్మని తను నరుక్కోడు. ఇవాళ ప్రభుత్వం ఆధారపడింది అధికారుల మీద, అందులో పోలీసు అధికారుల మీద ఎక్కువగా ఆధారపడింది. రేపు తను కూడా ట్యాపింగ్ చేయక తప్పదు. కాబట్టి ఇవన్నీ కూడా పైనే ఉంటాయి తప్ప ఇంకా ఏమి దాని నుంచి మనం నిజంగానే కేసీఆర్ని తీసుకుపోయి జైల్లో పెడతారు, నిజంగానే వీళ్ళకి శిక్షలు పడతాయి, ఏమి కన్ఫెషన్స్ ఇందాక అన్న చెప్పాడు, బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్ ద కస్టడీ కన్ఫెషన్స్ ఆర్ నాట్ అలౌడ్ యాక్సెప్టెడ్. సార్ ఆయన చెప్తున్నట్టుగా చాలా లాజిక్గా కరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు మీరు మీ సబార్డినేట్లు కానీ లేదంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఉన్న వాళ్ళకి కానీ పోలీస్ ఆఫీసర్కి ఇటువంటి కేస్ స్టడీ చూసిన తర్వాత ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ఎవరేదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఫాలో అవ్వద్దని చెప్తున్నా. ఎందుకంటే తన నౌకర్ని ప్రాణంగా పెట్టి వాని పల్లకి మోసి సేవ్ అవ్వాల్సిన అవసరం పోలీసు వాళ్ళకి లేదు. అందుకొరకే అటానమస్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎప్పటి నుంచి ఎందుకు ఉండరు కూడా చెప్తాను నేను. అది ఎందుకంటే
అంటే ఆ అవకాశము ప్రమోషన్లు అని లేక స్వార్థం అని పోస్టింగ్స్ అని వీళ్ళు చేస్తారు. దీన్ని ఎవరు ఆపలేరు. సో పక్కల జరుగుతున్నా కూడా చూస్తారు, ఆ రోజుకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది, ఆపలేరు. ఇలా పోస్టింగ్స్ కొన్ని ఇంపార్టెంట్ పోస్టింగ్స్ సరిపోవాలంటే ఎవరినో పట్టుకోవాలి. ఎందుకు సార్ పోస్టింగ్ కోసం అవసరమైన ఉద్యోగం తీయరు కదా, వీఆర్లో ఉంటుంది 3 నెలలు ఇస్తారు, లేదా ఎక్కడున్న జీతం వస్తుంది కదా, ఎక్కడున్న వస్తాయి ఇంట్లో ఎందుకు అంత కక్కుర్తి వీఆర్లో పెడతారు. నెలకు 50 మంది 40 మంది వీఆర్ వేకెన్సీ రిజర్వ్లో పెడతారు, ఇంటికి జీతం వస్తుంది. అట్లా వీఆర్ పెట్టిన తర్వాత పోస్టింగ్ వచ్చినట్టు బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాడు కదా అక్కడ, ఇస్తారు. మరి ఎందుకు అయితే కక్కుర్తి ఎందుకు సార్? ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారని చేసి వీళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు మానసిక క్షోభ గురిచేయడం ఎందుకంట? దీన్ని కేసు చూసినాకనే మా వాళ్ళు నేర్చుకుని తప్పుడు పని చేయకుండా ఉంటారు కదా దానికి నేను అనుకుంటున్నా. ఇక్కడ విలువలు దిగజారడానికి డైరెక్ట్గా మనకు ఈ టెక్నాలజీలో వచ్చిన అడ్వాన్స్మెంట్, తర్వాత ఈ కెరియర్ బిల్డ్ చేయడంలో వచ్చిన కాంపిటీషను, తర్వాత తనను విలువలున్న వాడితో పోల్చుకోవడం కాకుండా అవకాశవాదితో పోల్చుకోవడం, ఇవన్నీ కూడా లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి అన్నిట్లో వచ్చినాయి. పాలిటిక్స్లో వచ్చినాయి, ఆఫీసర్లలో వచ్చినాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చినాయి, వీటన్నిటిలో వచ్చినాయి. ఇప్పుడు వాడి కొడుకు సింగపూర్ పోయి చదువుతున్నాడంటే నా కొడుకు అమెరికా పోయి చదువుకోవాలి. వాడు 2 అంతస్తులు కట్టి అంటే నేను 5 అంతస్తులు కట్టాలి. వాడికి 5 ఎకరాలు ఉందంటే నాకు 10 ఎకరాలు ఉండాలి. వాడు 5 దాకా పోయినట్టే నేను డీజీపీ దాకా పోవాలి. అంటే వీటి వల్ల ఏమవుతుందంటే దేర్ ఇస్ నో లిమిట్. అసలు ఆ విలువలు అనేవి పక్క పోయినాయి. ఒకవేళ విలువల గురించి ఆలోచించే వ్యక్తి కూడా నేను ఒక్కనే విలువల గురించి ఆలోచించానా, ముఖ్యమంత్రి ఆలోచించాడు, హోంమంత్రి ఆలోచించాడు, హోం సెక్రటరీ ఆలోచించాడు, డీజీపీ ఆలోచించాడు, నేను మధ్యలో ఉన్నా, కిందోడి ఇస్తాడు పైవని పోతూ ఉంటాయి, మధ్యలో నేనెందుకు? వీళ్ళందరికంటే ఎక్కువ భార్యల పోరు ఎక్కువ ఉంటుంది. పొరిగింటి ఫుల్ అన్నారు కదా పాట. అయితే ఇప్పుడు ఒకటే ఏరియాలో ఉంటారు ఈ ఆఫీసర్లు, వాళ్ళ క్వార్టర్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ అమలకల ముచ్చట్లు ఎట్లుంటాయి. మీ ఆయన చూడు అక్కడ సంపాదించండి, ఇది సంపాదించండి, చూడు ఆమె చెప్తా ఉంది వాళ్ళ ఆయన ఇక్కడ కొన్నాడట, 20 ఎకరాలు కొన్నాడట. అంటే వ్యక్తిగతంగా ఇవన్నీ కూడా మనిషిని దిగజారుస్తాయి, ఈ వాల్యూస్ అన్ని కూడా. తర్వాత విదేశాల ప్రయాణాలు ఇట్లాంటివి. ఎస్ఐబి అనే ఆర్గనైజేషన్, దాంట్లో సిఐ వెళ్ళి డిఎస్పీ ఎస్పీ బయటకు వస్తారు అనతికాలంలో. సేమ్ బ్యాచ్మేట్లు సిఐ దగ్గర ఉంటారు. అట్లా యాక్చువల్ ప్రమోషన్ చండాలమైనటువంటి ఇష్యూ అక్కడ పెట్టి టాపర్స్ని తీసుకొచ్చి ఎన్నికపోతే యాక్చువల్ ప్రమోషన్ ముందుకు వస్తున్నాడు. సేమ్ బ్యాచ్మేట్ ఎస్పీ అయితే వాడు అక్కడ సిఐ ఉంటాడు. అంటే ఎస్ఐబి ఏదో మంచిగా ఉంది అనే కాదు. మళ్ళీ వీళ్ళు ఏమి అంతగానో ఇన్ఫర్మేషన్ ఓడగొట్టింది ఏం లేదు. పరిణామక్రమంలో అన్ని పోతలు ఉంటాయి, అన్ని ఆర్గనైజేషన్లు పోతాయి, అంత కథ పోతుంది. సరే కొన్ని ఇంపార్టెంట్ చేశారు. కేవలం సాలరీనే నమ్ముకొని ఉండాలి, నిజాయితీ. అది